తీసుకున్నాను. అడుగుదామంటే సమయానికి నువ్వు కౌంటర్లో లేవు. వచ్చాక చెప్పొచ్చులే అనే తీసుకున్నాను. మధ్యలో ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్ కూడా కలవలేదు. మన పకోడీ ఉండి అన్నయ్యకి నేను చెప్తానులే అని చెప్పాడు. ఆ ధైర్యంతోనే నీకు చెప్పకుండా గమ్మున ఊరుకున్నాను అన్నయ్య. దానివల్ల ఎంత పెద్ద గొడవ జరుగుతుందంటే ఖచ్చితంగా చెప్పేవాడిని. అయినా నీ ఇష్టానికి అలా డబ్బులు తీసుకోవడం ఏంట్రా? ఎవరిష్టానికి వాళ్ళు అలా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇక వ్యాపారం ఏమైపోవాలి? కౌంటర్లో డబ్బులు ఉన్నాయి అంటే అవన్నీ మనవి కాదు, ఇవ్వాల్సినవి కూడా ఉంటాయి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులే మనవి, ఉన్నవన్నీ కూడా మనవి కాదు. ఏమైనా మాట్లాడుతున్నాడేమో అడుగు. అసలు ఎందుకు తీసావని అడుగు బావా. చెప్పరా, కౌంటర్లో డబ్బులు తీయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏం లేదన్నయ్య, భూమికి ఒక చీర కొందామని. బాగుందయ్యా, మీ ఆవిడకి చీర కొనడం కోసం నన్ను దొంగం చేశావన్నమాట. తీసిన నువ్వు బాగున్నావు, తీసుకున్న మీ ఆవిడ బాగుంది. మధ్యలో మాటలు పడింది నేను, 10 మందిలో పరువు పోయింది నాకు. ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పే వరకు కూడా బావ ఆ డబ్బులు నేనే తీశాననుకుంటున్నాడు. ఆయన కౌంటర్లో నువ్వు కూర్చునుండగా వంటగదిలో వంట చేసుకునేవాడొచ్చి డబ్బులు తీసుకోవడం ఏంటి? నువ్వంటే అతనికి లెక్క లేకపోవడం వల్లనే కదా. ఏం మాట్లాడుతున్నావు విరూపాక్ష? లెక్కలేకపోవడం